ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఉదయం ఆయన కృపను చూపుచు మనల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నిజమండి. మరి ఎంతో మనము మొదట మనకున్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పిపోయి పడిపోయి మనం ఎంతో నశించిపోయే స్థితిలో, ఎవరికి అక్కర్రాని స్థితిలో ఉన్నప్పుడే ఆయన మనల్ని వెదక రక్షించుటకు వచ్చి, మరి మొదట మనం ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, మరి మొదట మనం ఉన్న స్థితి, మరి ఇప్పుడు మనం ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ స్థితి నుండి ఈ గొప్ప స్థితి వరకు తెచ్చింది ఆయన కృపయే. ఆయన కృప లేనిది మనం ఏదో మంచి వారమని కాదు, మనం ఏదో గొప్పవారమని కూడా కాదు. ఆయన కృపనే మనల్ని వెదక్కుంటూ వచ్చింది. ఆయన కృపయే మనల్ని రక్షించుటకు, రక్షించుటకే మనుష్య కుమారుని కృపయే మనకు తోడుగా ఉండి, ఆయన కృపయే మనల్ని వెంబడించి ఉన్నది. మనం ఏదో మంచి వారమని కాదు, కానీ ఆయన కృపయే మనల్ని వెంటాడుతూ ఉంది. ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను మనకు తోడై ఉంచి ఉన్నారు. మరి ఇంకో వాక్యం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాము. ఏదో మనుషుల ద్వారా రక్షించబడలేదు, మనం ఎవరో రక్షిస్తే రక్షించబడలేదు, కానీ సర్వశక్తుడైన దేవుని కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాము. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. ఆయన వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాము. ఈ క్షణమున మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా ఆయన కృప వలనే, కానీ ఏదో మన వలన కలిగినది మాత్రం కాదు, ఆయన వలనే, ఆయన కృప వలనే మనం కలిగి ఉన్నాం. కాబట్టి మీరున్న ఆ గొప్ప స్థితి, ఆ కొంచెమైనా కానీ అంత తృప్తిగా విశాలమైన స్థితిలో మిమ్మల్ని ఉంచి ఉన్నాడంటే అది నీ వలనో నా వలనో కాదు, కానీ మన నజరేయుడైన యేసుక్రీస్తు కృప ద్వారానే మనం కలిగి ఉన్నవన్నీ ఆయన కృప ద్వారానే మనం పొంది ఉన్నాం. మనం పొంది ఉన్నవన్నీ మన వల్ల కలిగినవి కాదు, ఏ కోశాన కూడా కాదు. ఎందుకంటే దేవుడే మనల్ని వెదక రక్షించుటకు వచ్చి ఆయన కృపను చూపించి ఆయన వలనే సమస్తమును మనకు. ఒకవేళ నీ స్థితి బాలేకున్నా, నువ్వు కలిగి ఉన్న వస్త్రమును బట్టి, నువ్వు కలిగి ఉన్న ఆ ఆహారాన్ని బట్టి దేవుని స్తుతించు. ఎందుకంటే అదంతయు కూడా ఆయన కృప వల్లనే మనం పొంది ఉన్నాం. కాబట్టి నీది ఏ స్థితి ఉన్నా ఆ స్థితిలో నువ్వేది పొంది ఉన్నావో సమస్తము బట్టి ఆయన కృప వల్లనే నువ్వు పొంది ఉన్నావు. అది మనం ఏ చెడు దారిలో అయితే వెళ్తున్నామో, మరి ఆయన కృపయే మరలా ఆయన దారిలోకి మనల్ని చేర్చుకున్నది కృప. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవానికి వందనములు యేసయ్యా, నీకు కోట్ల కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అవును తండ్రి, ఈ దినమును మాట్లాడి ఉన్నావు నాయన. మేమేమైతే కలిగి ఉన్నామో, ఏ స్థితిలో మాకున్న వస్త్రమును బట్టేనో, నీవిచ్చిన ఆహారాన్ని బట్టేనను, ఇక మేము కలిగి ఉన్న ఆశీర్వాదం బట్టి, మేము కలిగి ఉన్న స్థితిని బట్టేనను, సమస్తమును నీ కృప వలనే మేము పొంది ఉన్నాము తండ్రి. నీకు వందనం చెల్లిస్తున్నాం. మరి ఈ ప్రతి ఒక్క దాన్ని బట్టి, నువ్వు మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్క దాన్ని బట్టి ప్రభువా, నీకు ఎనలేని కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన. మరి మేము కలిగి ఉన్న ప్రతి ఒక్క దాన్ని బట్టి, ఇక కలగబోయే ప్రతి ఒక్క దాన్ని బట్టి ప్రభువా, నేను ఎక్కువగా స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి యేసయ్యా. మరి హోల్ స్పిరిట్ మినిస్టర్స్ జ్ఞాపకం చేసుకో. మనైనా ప్రతి ఒక్క బిడ్డను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టి నైనా వారు కలిగి ఉన్నది నీ వలనే, మాకున్నవన్నీ నీ వలనే, నీవిచ్చినే ప్రభువా అని నేను స్తుతించుటకు, మేమేమైనా నేను స్తుతించుటకు ప్రభువా, మాకేమున్నా నీకు అర్పించే కృపను దయచేయమని నాయనా నీ కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ గొప్ప కృపను బట్టి, ప్రేమను బట్టి వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అంతటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.